నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిధానమ సకుత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యంగుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 8వ తారీఖు 2025 నుండి జూన్ 14 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి మిథున రాశిలో గురుడు బుధుడు, సింహరాశిలో కేతువు కుజుడు ఈ విధమైనటువంటి సంచారం ఉంటుంది. తులా వృశ్చిక ధనురాశిలో చంద్ర సంచారం, మరి కుంభరాశిలో కాకుండా మీన రాశిలోకి వచ్చేటప్పటికి శని యొక్క ప్రభావం ఉంటుంది. కుంభరాశిలో రాహుగ్రహ ప్రభావము. ఈ విధంగానే గ్రహాల యొక్క ప్రభావాలను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి వృషభ రాశిలో రవి ఈ విధమైనటువంటి సంచారాలు ఈ వారం కనబడుతున్నాయి. మనం ముందుగా రాశి ఫలాలు తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారిని చూసినట్లయితే మనకి గ్రహాల్లో భాగ్యస్థానంలోంచి గురుడు దశమ స్థాన సంచారం. ఈ కన్యారాశి వారికి బాగున్నటువంటి గ్రహం రాహు గ్రహం. రాహు చాలా యోగదాయకంగా ఉంటాడు. రాహు షష్ఠ స్థాన సంచారంలో రాహు గ్రహ ప్రభావం వల్ల కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాల్లో వచ్చు, కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పనిసరిగా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి పని యందు కూడా శ్రద్ధ వహిస్తారు. మీ ఆలోచన విధానమే చాలా కరెక్ట్గా ఉంటుంది. కాస్త బంధుమిత్రుల వల్ల కానీ శత్రువర్గం యొక్క ఇబ్బందులు కానీ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. మీరంటే కిట్టన వారు ఎక్కువగా ఉంటారు. ఏ పని చేసినా కూడా దాన్ని ప్రోత్సహించరు. మిమ్మల్ని డిస్కరేజ్ చేసేటువంటి వాళ్ళు తయారవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని పక్కన పెట్టి మీరు చేయవలసినటువంటి పని తప్పనిసరిగా చేయాలి. తద్వారా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్నింటిలో మొహమాటానికి, కొన్నింటిలో భయము, కొన్నింటిలో ఎదురువాళ్ళు ఏమనుకుంటారో అనే దాన్ని పక్కన పెట్టి మీరు ముందుకు వెళ్ళవలసిన అవసరం ఈ కన్యా రాశి వారికి కనబడుతోంది. ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా సామాన్యంగానే ఉన్నది. వృత్తుల పరంగా ఆర్థిక పరమైన సర్దుబాట్లు కాస్త జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా చూస్తే వారపు మధ్యలో వారాంతంలో కాస్త అవకాశాలు కనపడుతున్నాయి. వారాంతం వివాదాలు ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి. అంచేత వ్యాపార పరంగా కూడా కొన్ని విషయాలు జాగ్రత్తలు ఉన్నప్పటికీ మెడికల్, లోహ, కమిషన్ సంబంధమైన వ్యాపారాలు అనుకూలమైన వాతావరణంలో కనపడుతున్నాయి. అయితే మరి పెసలు దానం చేయడం చాలా మంచిది. మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. పెసలు దానం చేయండి. అదేవిధంగా బుధవారం నాడు విష్ణు సహస్రాన్ని వినండి. విష్ణు యొక్క ఆలయాన్ని దర్శించండి. సంఖ్యల్లో ఎక్కువగా 6 వాడండి. తప్పనిసరిగా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీకు ఏదైనా ధర్మ సందేహం ఉన్నట్లయితే లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.